బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా కారు స్వల్పంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇక విజయ్ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా కారు స్వల్పంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. విజయ్ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ ఫోన్లో అందిస్తారు. సంపత్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండలో కార్ ప్రమాదం జరిగింది. ఏదైతే పుట్టపర్తి సాయిబాబా సమాధి దర్శించుకోవడానికి వచ్చినట్టుగా గద్వాల దగ్గర ఉన్నవాళ్ళ దగ్గర ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. బొలెరో వాహనం ఢీకొంటూ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కూడా జరగలేదు. అయితే ప్రతి కూడా వీళ్ళు విజయ్ దేవరకొండ ఏదైతే పుట్టపర్తి సాయిబాబా సమాధి దగ్గరికి వెళ్ళి దర్శించుకో వస్తారు. ఆ క్రమంలోనే ఆదివారం కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం స్టేషన్ కలిసి చేసుకుని ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే విజయ్ దేవరకొండతో పాటు అక్కడ మేజర్ రవికాంత్ యాదవ్ అలాగే డ్రైవర్ శ్రీకాంత్ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి పుట్టపర్తి హైదరాబాద్ వచ్చే క్రమంలో ఒకటే కారులో అందరూ ఉన్నారు. వీరందరూ కూడా ప్రమాదం చేసినట్లు కానీ ఇప్పటివరకు ఎవరికి ఇలాంటి ప్రమాదం అయితే జరగలేదు. అయితే డ్రైవర్ శ్రీకాంత్ అయితే శ్రీకాంత్ ఇప్పటివరకు కార్లో వెళ్ళిపోతుండగా ఇలా బొలెరో వాహనం ఢీకొట్టినట్టు శ్రీకాంత్ చెప్పడం కూడా జరిగింది. అయితే అందరూ అంటున్నట్టుగానే ఇప్పుడు ఏదైతే విజయ్ దేవరకొండ జరిగిందని కూడా కొన్ని సోషల్ మీడియాలో లేకపోతే మనం చాలా చెప్తూ వచ్చాం. అయితే నిజంగా జరిగిన ఈ తరుణంలోనే ఇలాంటి ఒక ఘటన జరగడం కూడా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పటివరకు అయితే వాళ్ళకి విజయ్ దేవరకొండకి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సంపత్, విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకెవరైనా పర్సన్స్ ఆ కారులో ఉన్నారా సంపత్? అయితే వీళ్ళ ప్రస్తుతం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కలిసి వెళ్ళారు. ఫ్యామిలీతో పాటు కూడా వాళ్ళు వేరే కార్లు ఉన్నారు. సభ్యులతో పాటు తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అందరూ కలిసి వెళ్ళారు. కానీ వీళ్ళు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే వాళ్ళ మేనేజర్ ఉన్న అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కలిసి హైదరాబాద్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చేస్తుంది. ఏదైతే బస్సును తప్పించే క్రమంలో బొలెరో వాహనం అయితే దేశీ మన ఆవులను తీసుకెళ్లే వాహనం బొలెరో వాహనం కూడా ఈ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే సంపత్, విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న ఈ కారు ఎవరు డ్రైవింగ్ చేశారు? ఈ ప్రమాదం గల కారణాలేంటి? అయితే ఈ కారులో పాటు విజయ్ దేవరకొండ పాటు ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ డ్రైవర్ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి మాత్రం డ్రైవింగ్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తన వాళ్ళు మామూలుగానే డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. కానీ ఏదైతే బస్సు అడ్డం రావడంతోనే ఏదైతే వెహికల్ బొలెరో వాహనం ఉందో ఆ బస్సును తప్పించే క్రమంలోనే వీళ్ళ కారుకి ఢీకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ క్రమంలో స్వల్పంగా అయితే కారు కూడా కొంచెం స్వల్పంగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్ కూడా ఎదుగుగా డ్రైవర్ కూడా శ్రీకాంత్ కూడా పోలీసులు కూడా ఇదే విషయం చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సంపత్, ఈ ప్రమాదానికి సంబంధించి విజయ్ దేవరకొండ వ్యక్తిగత సిబ్బంది స్పందించారో వారు ఏమంటున్నారు? అయితే అంటే ఇప్పటివరకు కూడా వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే వెళ్ళవలసిన ప్రమాదం జరిగిందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు కూడా మనకు పెట్టడం కూడా జరిగింది. ఏదైతే స్వల్పంగానే ఏదైతే పెద్దగా ప్రమాదం ఏది లేదంటే కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదంతా పెద్దగా ఏది జరగకపోవడంతో కొంత అందరూ కూడా ఊరికి తీసుకుంటే వాళ్ళకి తెలుస్తా ఉంది. ఏదైతే ఒకవేళ బ్రేక్ వాళ్ళకి సడన్గా డ్రైవింగ్ ప్రతి బ్రేక్ వేయకపోయి ప్రమాదం సీరియస్ గా జరిగి ఉంది. డ్రైవర్ కూడా పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఇది ఎంత మన కట్టలు వాడితే